ఓకే. ఇప్పుడు అందరు సాఫ్ట్‌వేర్‌లో గాని ఎవరైనా నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోతున్నాయి సార్. అంటే అవునవును. అబ్రాడ్ కంట్రీస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ చేయాల్సొస్తుంది. కరెక్ట్. నైట్ షిఫ్ట్స్ కరెక్ట్. అని ఇంక్రీజ్ అయిపోతున్నాయి. కరెక్ట్. సో, వాటి వల్ల హ్మ్. ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల హ్మ్. మన బ్రెయిన్ పైన గాని, హ్మ్. హ్మ్. మన బాడీ యాక్టివిటీ పైన, నర్వస్ సిస్టమ్ పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి సార్ అవి? ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి ఖచ్చితంగా. బట్ ఎట్లా అంటే మనము ఇప్పుడు మీ క్వెషన్‌లో యాక్చువల్లీ 2 క్వెషన్స్ ఉన్నాయి. నిద్ర లేకపోతే ఏంటి? హ్మ్. అది ఒకటి. నెక్స్ట్ నైట్ షిఫ్ట్స్ గురించి. సో, ఇప్పుడు ఒకటి మెయిన్ నిద్ర ఫంక్షన్స్ ఏంటి? వీటి గురించి మాట్లాడుకుందాం. సో, నిద్ర అనేది జస్ట్ కేవలం రెస్ట్ తీసుకోవడము అంతే కాదు. నిద్రపోయినప్పుడు బాడీలో చాలా పనులనేవి జరుగుతా ఉంటాయి. సో, పడుకున్నప్పుడు మెయిన్ బాడీ హీలింగ్ అనేది ఫిజికల్ బాడీ హీలింగ్ అనేదంతా నిద్రపోయినప్పుడు జరుగుతుంది. ఓకే. రిపేర్. రిపేర్ అంతా కూడా నిద్రలో జరుగుతా ఉంది. హ్మ్. నెక్స్ట్ బ్రెయిన్‌ది హీలింగ్ కూడా అంతా నిద్రలోనే జరుగుతుంది. ఓకే. ఓకే. సో, నిద్రని చూస్తే మనం దానికి స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3 తర్వాత రెమ్ స్లీప్ అని హ్మ్. డిఫరెంట్ స్టేజెస్ అనేది ఉంటాయి. హ్మ్. సో, ఈ స్టేజెస్ అన్నీ ఎట్లా ఒక సైకిల్ లాగుంటాయి. ఓకే. నార్మల్‌గా ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి అబౌట్ 60-90 మినిట్స్ అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. స్టేజ్ 1, 2, 3లో ఎక్కువ మటుకు బాడీ హీలింగ్ అనేది, రిపేర్ అనేది జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ రెమ్ స్లీప్ అని ఉంటుంది. హ్మ్. దీంట్లో బ్రెయిన్ హీలింగ్ ఎక్కువవుతుంది. ఓకే. సో, ఇది కూడా మనం చూసుకుంటే నైట్ ఒక 6-7 అవర్స్ పడుకున్నారంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నైట్‌లో స్టేజ్ 2, స్టేజ్ 3 ష స్లీప్ అనేవి ఎక్కువ సేపు ఉంటాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద స్లీప్ దాంట్లో రెమ్ స్లీప్ అనే డ్యూరేషన్ ఎక్కువుంటుంది. హ్మ్. సో, ఒక విధంగా చూస్తే ఫస్ట్ హాఫ్‌లో బాడీ అనేది కొద్దిగా హీల్ అవుతుంది. కానీ మైండ్ ఇంకా ఫ్రీ అవ్వదు. ఓకే. నెక్స్ట్ హాఫ్‌లో మైండ్ కూడా కొద్దిగా రికవరీ అనేది అవుతుంది. సో, ఎవరికైనా ఇప్పుడు మెమరీ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మూడ్ రిలాక్స్డ్‌గా ఉండాలన్నా, లేదు ఏదైనా ఇంజ్యూరీస్ అయినాయి, హ్మ్. హీల్ అవ్వాలన్నా, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఉన్నా గాని నిద్ర అనేది సరిగ్గా ఉండాలి. హ్మ్. సో, ఎప్పుడైనా నిద్ర లేని వాళ్ళని చూస్తే ఫస్ట్ అయితే వాళ్ళకి కాన్సంట్రేషన్ ఉండదు. పని చేసేప్పుడు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కొద్దిగా చికాకుగా ఉండడము, అసిడిటీ ప్రాబ్లమ్స్ రావడము, హ్మ్. నెక్స్ట్ పెయిన్స్ నిద్రపోని వాళ్ళలో బాడీ పెయిన్స్ ఏదైనా కూడా తొందరగా మానవు. మాటి మాటికి బాడీ పెయిన్స్ రావడం ఇయన్నీ గూడా జరుగుతా ఉంటాయి. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ థింగ్. సో, హ్మ్. నెక్స్ట్ ఈజ్ నైట్ షిఫ్ట్. హ్మ్. సో, నైట్ షిఫ్ట్ చేసినంత మాత్రాన నిద్ర ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు. ఓకే. ఒకటేంటంటే ప్లానింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు అందరికీ ఆహ్, ఒక జాబ్ కాకపోతే ఇంకోటి చేసుకునే ప్రివిలేజ్ అయితే ఉండదు. హ్మ్. సో, జాబ్‌ని బట్టి మనం అడాప్ట్ అవ్వడం నేర్చుకోవాలనమాట. సో, నైట్ షిఫ్ట్ ఉందంటే మీరు మీ డేని సరిగ్గా ప్లాన్ చేసుకొని, నైట్ ఎళ్లి పని చేసుకొని, డే టైమ్‌లో మీరు ఫ్రీ అయినప్పుడు వచ్చి సేమ్ అదే 6-7 అవర్స్ నిద్ర అనేది కేటాయించుకుంటే, హ్మ్. మీకు వీలైనంత కంఫర్టబుల్‌గా ఉండొచ్చు మీరు. హ్మ్. లేదు నైట్ పని చేశాము కదా అని పొద్దున కూడా పని చేయకుండా, ఫోన్ వాడుకుంటూ, సరిగ్గా తినకుండా ఉంటే, దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే. సో, సరిగ్గా నిద్ర పోకపోవడం ప్రాబ్లమ్ అండి. నైట్ షిఫ్ట్ చేస్తూ కూడా కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. హ్మ్. ఆఫ్‌కోర్స్ డేటా ఉంది. రిసర్చ్‌లో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో కొద్దిగా మెమరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. లాంగ్ టర్మ్‌లో న్యూరో డిజనరేటివ్ చేంజెస్ రావచ్చు అని ఉన్నాయి. హ్మ్. బట్ ఎవరిదైనా కూడా నైట్ షిఫ్ట్ వర్క్ అనేది లాంగ్ టర్మ్ ఉండదు. హ్మ్. ఫ్యూ మంత్స్ ఉంటుంది. తర్వాత షిఫ్ట్ ఎప్పటికైనా వాళ్ళు చేంజ్ చేయాల్సిందే. ఓకే. సో, మనకి షిఫ్ట్ చేంజ్ అయినప్పుడు దాని ప్రకారంగా మనము మన హ్యాబిట్స్ అనేది, లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటే మనకి రిలేటివ్‌లీ హెల్తీగా ఉండొచ్చు. హ్మ్. అంటే లాంగ్ టర్మ్ చేస్తే ఇంపాక్ట్ అయితుంది. షార్ట్ టర్మ్ అయితే పర్లేదు. యాహ్! ఓకే. ఇప్పుడు మన స్పైనల్ కార్డ్‌కొస్తే అదొక ఇన్ఫర్మేషన్ హైవే అంటారు. అవును. సో, వాట్ ఈస్ స్పైనల్ కార్డ్ అంటే ఏం చెప్తారు సార్? అది ఎట్లా కనెక్ట్ అయితది బాడీకి? ఓకే. బ్రెయిన్ నుంచి బాడీకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది? ఓకే. ఓకే. సో, ఇప్పుడు మూవ్‌మెంట్స్ ఏది చేయాలా అన్నా అండి, ఇప్పుడు ఒక చెయ్యుంది. సార్. నా చెయ్యి మూవ్‌మెంట్ అవ్వాలంటే ఏమేం పార్ట్స్ అవసరమో, ఒకటైతే బోన్స్ ఉండాలి. బోన్స్ మీద మసిల్స్ ఉండాలి. ఈ మసిల్స్ మూవ్‌మెంట్ అవ్వడానికి ఒకటి మసిల్స్‌కి బ్లడ్ ఆక్సిజన్, గ్లూకోజ్ ఈ న్యూట్రియంట్స్ అన్ని సప్లై ఉండాలి. నెక్స్ట్
సిగ్నల్ రావాలి. హ్మ్. ఈ సిగ్నల్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేది బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ ద్వారా, స్పైనల్ కార్డ్ నుంచి చేతిలో ఉన్న నర్వ్స్ ద్వారా అనేది వస్తుంది. హ్మ్. సో, స్పైనల్ కార్డ్ అనేది బ్రెయిన్ టెర్మినల్ పోర్షన్, ఎండ్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర మొదలయ్యి కింద ఎల్2, ఎల్1, ఎండ్ ఆఫ్ ఎల్1, ఎల్2 లెవెల్ వరకు ఎక్స్‌టెండ్ అవుతుంది. దాని నుంచి అదంతా బ్రాంచ్ ఔట్ అయిపోయి నర్వ్ రూట్స్ అనేవి బయటికొస్తాయి. ఈ హ్మ్. నర్వ్ రూట్స్ మళ్ళీ నర్వ్స్ అనేది ఫార్మ్ అయ్యి చేతుల్లో, కాళ్ళల్లో వచ్చేసి మూవ్‌మెంట్ అనేది కలిగిస్తుందనమాట. సో, స్పైనల్ కార్డ్‌లో మీరన్నట్టు ఒక హైవే లాగా దాంట్లో మళ్ళీ డిఫరెంట్ ట్రాక్ట్స్ అంటాం. అంటే ఓకే. నరాలు ఇట్లా ఒక గ్రూప్స్ లాగా ఉంటాయి. కొన్ని గ్రూప్స్ వచ్చేసి మూవ్‌మెంట్ కోసము, కొన్ని గ్రూప్స్ వచ్చేసి స్పర్శని గుర్తించడం కోసం. హ్మ్. అట్లా డిఫరెంట్ ట్రాక్ట్స్ అంటాం వీటిని. అయన్నీ కూడా మెదడు నుంచి కింద స్పైనల్ కార్డ్ వరకు ఎక్స్‌టెండ్ అనేవి అవుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకొస్తది సార్? సో, ఇక్కడైనా పెయిన్ ఒస్తుంది అంటే మెయిన్‌గా అక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమేమి అవయవాలు ఉన్నాయి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్‌లో బోన్స్ ఉంటాయి. బోన్ మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్ అనేవి ఉంటాయి. దాని కాకుండా పక్కన లోపల నర్వ్స్ అనేవి ఉంటాయి. లోపల కొన్ని కిడ్నీ ఉన్నాయి. ఇట్లాంటి ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పుట్ట వెనక వైపు ఉంటాయి గాబట్టి, ఇక్కడ ఏ స్ట్రక్చర్‌లో ప్రాబ్లమ్ ఉన్నా బ్యాక్ ఏక్ అనేది రావచ్చండి. హ్మ్. సో, కామన్‌గా అయితే మనకి పూర్ పోస్చర్ వల్ల సరిగ్గా కూర్చోకపోవడం వల్ల లేకపోతే చాలా కండిషన్ మనకు బ్యాక్ ఏక్ ఎందుకొస్తుందంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుందది. ఓకే. సో, ఒక్కొక్క స్ట్రక్చర్‌ని బట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి ఉంటాయి. కామన్‌గా అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఐటీ వాళ్ళు, సాఫ్ట్‌వేర్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరిలో ప్రొలాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ కూర్చోవడం వల్ల, పూర్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల బ్యాక్ ఏక్స్ అనేది కామన్‌గా చూస్తా ఉంటాం. హ్మ్. పూర్ పోస్చర్ అని చెప్పారు కదా సార్. యాక్చువల్ పోస్చర్ ఎట్లా కూర్చోవాలి సార్? సో, మనము ఒక స్పైనల్ కార్డ్ షేప్ చూస్తే గనక ఇట్లా కర్వ్స్ ఉంటాయండి. ఓకే. సో, ఆ లంబర్ లాడర్స్ ఇవన్నీ అవి కర్వ్స్‌ని రెస్పెక్ట్ చేస్తూ పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి. హుహు. సో, ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు లంబార్ సపోర్ట్ మినిమల్ బ్యాక్‌లో కొద్దిగా సపోర్ట్ అనేది ఉండాలి. ఓకే. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద చైర్స్ అనేది బ్యాక్‌లో స్ట్రెయిట్‌గా ఉంటాయి. హ్మ్. అలా ఉంటే లోవర్ బ్యాక్ దగ్గర ఒక పిల్లో వేసుకోవడం కొద్దిగా బెటర్. హ్మ్. ఇంకోటేంటంటే ప్రొలాంగ్డ్ పోస్చర్ ఒకటే పొజిషన్‌లో కూర్చున్నాం ఎక్కువ సేపు కదలట్లేము. అలానే కూర్చున్నామంటే ఇన్‌వేరియబ్లీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, హెడ్‌ఏక్స్, ఐ స్ట్రెయిన్ అవ్వడం అనేది వస్తా ఉంటుంది. హ్మ్. అందుకని ఇది అవాయిడ్ చేయడానికి 20-20-20 రూల్ అని పెట్టారు. ఓకే. సో, ఎవ్రీ 20 మినిట్స్ మనము ఒక 20 ఫీట్ అవే చూసి ఓకే. అట్‌లీస్ట్ ఒక 20 సెకండ్స్ చూస్తే ఈ పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, ఇట్లాంటివి గానీ అవ్వకుండా ఉంటాయి. హుహుహు. హెడ్‌ఏక్స్ గానీ, ఐ స్ట్రెయిన్ అవ్వడం కానీ అవ్వకుండా ఉంటాయి. అంటే ఈ స్పైనల్ ఇంజ్యూరీ అయితూ ఉంటది సార్ జనరల్‌గా. అంటే ఓకే. దీంట్లో గూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సర్వైకల్ గాని హ్మ్. ఇంకా 3, 4 టైప్స్ హ్మ్. ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఆ టైప్స్ ఏంటి సార్? వాటి వల్ల ఏమన్నా సెన్సరీ ఆర్గన్స్ పైన ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదా సార్? ఓకే. సో, స్పైనల్ కార్డ్‌లో డిఫరెంట్ పోర్షన్స్ ఉంటాయండి. మెడ దగ్గర ఉన్నదాన్ని సర్వైకల్ స్పైనల్ కార్డ్ అంటారు. దాని కింద థొరాసిక్, దాని కింద లంబార్, లాస్ట్ సేక్రల్ అంటారు హ్మ్. డిస్ట్రిబ్యూషన్స్. సో, ఇది ఇంజ్యూరీ అయిన డెప్త్‌ని, నేచర్ ఆఫ్ ది ఇంజ్యూరీని బట్టి లక్షణాలుంటాయి. సో, మెయిన్ వచ్చేసి ఫస్ట్ పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు. అంటే కదలిక ఉండకపోవడం. హ్మ్. మెడలో అయితే 2 కాళ్ళు, 2 చేతులు కూడా పారాలిసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకొద్ది కిందికైతే 2 కాళ్ళు గాని, ఒక కాలు గాని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు స్పర్శ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. స్పర్శ సరిగ్గా తెలియకపోవడం. ఓకే. వేడి నీళ్ళు, చల్లనీళ్ళు తెలియకపోవడం, నొప్పి నొప్పి ఉన్నా గాని నొప్పి లేనట్టు అనిపియడం. అలాగే ఏమీ పెయిన్ స్టిమ్యులస్ లేకున్నా అంటే నొప్పి ఏమి కలిగించకపోయినా పేషెంట్‌కి నొప్పనేది హ్మ్. ఉండడం. ఇట్లాంటి హ్మ్. లక్షణాలు ఉండొచ్చనమాట. ఓకే. ఇప్పుడు జనరల్‌గా స్ట్రోక్ వచ్చిందని చెప్తారు కదా సార్. అసలు ఈ అవును. స్ట్రోక్ అంటే ఏంటి సార్? స్ట్రోక్ గురించి మనము ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి. ఎందుకంటే మనం స్ట్రోక్ చూస్తే వరల్డ్‌లో థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అది.
ఓకే. ఇండియాలో చూస్తే ఈ మధ్య అది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇండియాలో. హ్మ్. ఇండియాలో ఎట్లా అంటారంటే ఎవ్రీ 20 సెకండ్స్ దేర్ ఇస్ ఎ స్ట్రోక్ ఓకే. ఇండియాలో. ఆహా! మనం మాట్లాడుతా ఉంటే ప్రతి 20 సెకండ్స్ ఇండియాలో ఒకరికి స్ట్రోక్ వస్తా ఉంది. హ్మ్. సో, స్ట్రోక్ అంటే ఏంటి? మెదడుకి డ్యామేజ్. దేనివల్ల డ్యామేజ్? రక్త సంచారణకి ప్రాబ్లమ్ జరిగి దానివల్ల మెదడు డ్యామేజ్ అయితే హ్మ్. దాన్ని స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్స్ అయ్యి దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయితే దాన్ని స్ట్రోక్ అంటాం. మీకు ప్యారలల్స్‌గా డ్రా చేస్తే ఒకటి హార్ట్ అటాక్ అని వింటారు. హార్ట్ అవును. అటాక్ అంటే ఏంటి? హార్ట్‌కెళ్ళే రక్తనాళం బ్లాక్ అయిపోతే హార్ట్‌కి రక్తం అందుబాట లేక హార్ట్ అక్కడ ఏరియా డ్యామేజ్ అయిపోయి హార్ట్ అటాక్ అవ్వడం జరుగుతుంది. చెస్ట్ పెయిన్ వస్తుంది. హ్మ్. అలాగే బ్రెయిన్‌కి కూడా ఒకటి రక్తనాళం బ్లాకేజ్ అయిపోయి రక్తం అందుబాట లేక బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. 2 లోపల రక్తనాళం పగిలిపోయి లోపల బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరగొచ్చు. హుహు. సో, ఈ 2 మెకానిజమ్స్ బ్లాకేజ్ వల్లైనా, లీకేజ్ వల్లైనా రెండిటి వల్ల కూడా బ్రెయిన్‌లో డ్యామేజ్ అనేది జరుగుతుంది. దీన్ని స్ట్రోక్ అంటాం. సో, దీని గురించి అవేర్‌నెస్ అనేది చాలా పెరగాలి. ఎందుకంటే చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది. చాలామంది దీన్ని గుర్తించరు. నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వదన్నమాట. ఓకే. అంటే మనకు బిఫోర్ ఏమైనా సింప్టమ్స్ అని తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటదా సార్? ఉంటుందండి. ఒకటేంటంటే బ్రెయిన్ ఎప్పుడైనా సడెన్‌గానే స్ట్రోక్ అనేది ఎప్పుడైనా సడెన్‌గానే అవుతుంది. ఓకే. సో, సడెన్‌గా ఉన్నట్టుండి మాట్లాడుతూ సడెన్‌గా స్ట్రోక్ అనేది అవుతుంది. హ్మ్. ఇది ఎలా గుర్తించడం అంటే బీ ఫాస్ట్ అని ఉంది నిమోనిక్. హ్మ్. బీ ఫాస్ట్ బీఈఎఫ్ఏఎస్‌టి. బీ అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐస్, ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆర్మ్, ఎస్ స్పీచ్, టీ అంటే టైమ్. హ్మ్. సో, ఉన్నట్టుండి సడెన్‌గా బ్యాలెన్స్ ఉండట్లేదు. దట్ ఈస్ ఎ సింప్టమ్ ఆఫ్ స్ట్రోక్. అలాగే ఉన్నట్టుండి సరిగ్గా కనపడట్లేదు. 2 కనపడుతుంది. అది కూడా స్ట్రోక్ ఉండొచ్చు. ఫేస్ ఒకవైపు క్రాస్ అయిపోవడం. ఆర్మ్ అంటే ఒకవైపు చెయ్యి కదలిక లేకపోవడం. ఓకే. స్పీచ్ సడెన్‌గా మాట సరిగ్గా రాకపోవడం, తడబడుతూ మాట్లాడడం, హ్మ్. లేకపోతే అసలు మాట రాకపోవడం. ఇయన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు. హ్మ్. అన్నీ ఉండనవసరం లేదు. ఒకటి గాని, దానికంటే ఎక్కువ గాని ఉండొచ్చు. ఎప్పుడున్నా గాని లక్షణాలు ఎంబటనే హాస్పిటల్‌కనేది తీసుకెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే ఇది గోల్డెన్ అవర్ అని ఉందండి. 4 ½ అవర్స్ లోపల ఓకే. హాస్పిటల్‌కి తీసుకుపోయి టెస్ట్‌లన్నీ అయిపోతే గనక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. హ్మ్. చాలా బాగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 4 ½ అవర్స్ దాటిపోతే ఔట్‌కమ్స్ అనేది అంత ఎక్కువ ఎక్కువుండే ఛాన్సెస్ తక్కువనమాట. హ్మ్. పూర్ ఔట్‌కమ్స్ అనేది వస్తా ఉంటాయి. 4 ½ ఓకే. అవర్స్ దాటిపోతే. ఏదన్నా బిఫోర్ 4 ½ అవర్స్‌లో నియర్ బై యాస్ సూన్ హాస్పిటల్. యాస్ పాసిబుల్. హ్మ్. వీలైనంత తొందరగా హాస్పిటల్‌కెళ్ళిపోవాలి. ఎందుకంటే మెడిసిన్స్ ఎఫెక్ట్స్ కూడా అంతే. మీరు మెడిసిన్స్ ఎంత తొందరగా ఇస్తే రికవరీ అంత బాగా అవుతుంది. హుహు. ఎందుకంటే స్ట్రోక్ పేషెంట్‌కి మెడిసిన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన 1 అవర్‌కి 3 అవర్స్ తర్వాత కూడా ఔట్‌కమ్‌లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. స్టార్ట్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా ఎంత ఇమ్మీడియేట్‌గా వీలైనంత తొందరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ కరెక్ట్. పేషెంట్‌కి. కరెక్ట్. కరెక్ట్. ఓకే సార్.